బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం నమోదైంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరు మంత్రాలు జరిపారు. బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఇద్దరు నేతలు ఎదురుపడ్డారు. చంద్రబాబును పక్కకు తీసుకెళ్లి మరి డీకే శివకుమార్ మంతనాలు జరిపినట్టుగా తెలుస్తోంది. వారిద్దరూ ఏ అంశాలపై మాట్లాడారనే దానిపై ఉత్కంఠ అయితే రేగుతోంది. ఇండియా కూటమిలోకి చంద్రబాబును తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందా అని సందేహాలు అయితే వెల్లువెత్తున్నాయి. మొత్తం మీద చంద్రబాబు నాయుడు, డీకే శివకుమార్ ఇద్దరు కూడా బెంగళూరు ఎయిర్పోర్ట్లో మంతనాలు జరపడం. ఒక్కసారి మీరు ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నారా విజువల్స్? చంద్రబాబును మరి చేయి పట్టుకొని పక్కకు తీసుకెళ్తున్నారు డీకే శివకుమార్. ఇద్దరు కూడా ఏకాంతంగా కొద్దిసేపు ఎయిర్పోర్ట్లో మాట్లాడుకున్నారు. అయితే ఏ అంశాలపై ఇద్దరు మాట్లాడుకున్నారనేది మాత్రం ఆసక్తికర చర్చ సాగుతోంది. డీకే శివకుమార్ ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇటు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఇరు పార్టీల నేతలు పక్కకెళ్ళి మాట్లాడుకోవడం, ఏకాంతంగా మాట్లాడుకోవడం ఆసక్తిని రేపుతోంది. బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. చంద్రబాబు నాయుడిని డీకే శివకుమార్ పక్కకు తీసుకెళ్లి మరీ ఏకాంతంగా మాట్లాడడం ఆసక్తికర చర్చను రేపుతోంది. ఇండియా కూటమిలోకి చంద్రబాబును డీకే శివకుమార్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా అనే సందేహాలు కూడా వెలువెత్తున్నాయి. దీంతో ఏపీ రాజకీయాల్లో మరొక సంచలనంగా మారింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఏకాంతంగా బెంగళూరు ఎయిర్పోర్ట్లో మాట్లాడడం సంచలనంగా మారింది. చంద్రబాబును పక్కకు తీసుకెళ్లి మరీ మంతనాలు జరిపారు డీకే శివకుమార్. వారిద్దరూ ఏ అంశాలపై మాట్లాడారనే దానిపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. అయితే ఇండియా కూటమిలోకి చంద్రబాబును తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా లేదా ఇతరత్ర అంశాలపై ఏం మాట్లాడారనే దానిపై మాత్రం ప్రస్తుతానికి ఆసక్తి రేపుతోంది. మరికొద్ది రోజుల్లోనే ఏపీలో ఎన్నికలు జరగబోయే సమయంలో డీకే శివకుమార్ చంద్రబాబుతో పక్కకు తీసుకెళ్లి మరీ మాట్లాడడం, ఇద్దరు ఎదురుపడ్డప్పుడు కులాసాగా మాట్లాడుతూ పక్కకెళ్ళి మరీ రహస్యంగా మాట్లాడుకోవడం కొంత ఆసక్తినైతే రేపుతోంది. ఏకాంతంగా మాట్లాడుకోవడం అయితే ఆసక్తిని రేపుతోంది. ఏం జరిగింది, ఏం మాట్లాడారు ఇద్దరు నేతలు, రాజకీయపరమైనటువంటి అంశాలు ఏం చర్చకు వచ్చాయి వీళ్ళిద్దరి మధ్య అనే విషయాలు మాత్రం ప్రస్తుతం ఒక రకమైనటువంటి ఉత్కంఠ రేపుతున్నాయి. ఆర్టీవీ స్క్రీన్పై మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా బెంగళూరు ఎయిర్పోర్ట్లో అలా పక్కకు వెళ్ళి మాట్లాడుకోవడం ప్రస్తుతం ఒక రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. ఎస్, ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. కేవలం ఆర్టీవీ స్క్రీన్పై మాత్రమే ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. ఇద్దరు నేతలు మరి ఏం మాట్లాడుకున్నారు, జాతీయ రాజకీయాలపై మాట్లాడుకున్నారా లేదంటే ఇతరత్ర రాజకీయపరమైన అంశాలపై ఏం చర్చించారనే దాని గురించి ప్రస్తుతం అయితే ఆసక్తి రేగుతుంది. ఎస్, మా ప్రతినిధి రాజేష్ విజయవాడ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, చంద్రబాబు నాయుడు అలాగే డీకే శివకుమార్ ఇద్దరు కూడా బెంగళూరు ఎయిర్పోర్ట్లో పక్కకు వెళ్ళి మరి ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా మనం అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఇద్దరు నేతలు ఏ అంశాలపై బహుశా మాట్లాడుకుని ఉంటారు, ఏ అంశాలపై చర్చకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళ మధ్య? ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో పొలిటికల్ సినారియో నడుస్తున్న నేపథ్యంలో, ఎన్నికల సీజన్ నడుస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నికల కోణంలోనే ఏదన్నా చర్చ జరిగి ఉంటుంది అనేది ప్రధానంగా మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే ఇండియా కూటమి ఆల్రెడీ ఫామ్ చేశారు. దేశంలో మోడీని గద్దె దింపాలని ఇండియా కూటమిని ఫామ్ చేసిన నేపథ్యంలో ఇండియా కూటమికి మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు కలవలేదు. ఆ ఇండియా కూటమి ఎక్కడ కూడా మద్దతు తెలియదు. కానీ ఈరోజు కుప్పం పర్యటన సందర్భంగా బెంగళూరు ఎయిర్పోర్ట్లో డీకే శివకుమార్ కలవడం, డీకే శివకుమార్ స్వయంగా చంద్రబాబు నాయుడు చేయి పట్టుకుని పక్కకు వెళ్ళి మాట్లాడడం చూస్తే కనుక ఇండియా కూటమిలోకి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉందా అనే అనుమానాలు రేకెత్తుంది. డీకే శివకుమార్ ఒక ట్రబుల్ షూటర్గా ఉన్నారు. అటు తెలంగాణ ఎన్నికలు కానీ కర్ణాటక ఎన్నికల్లో కీలక భూమికి పోషించినటువంటి డీకే శివకుమార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ట్రబుల్ షూటర్గా రాబోతున్నారు. ఇక్కడ కూడా కీలక బాధ్యత తీసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు డీకే శివకుమార్ స్వయంగా చంద్రబాబు నాయుడుతో మాట్లాడడం, పక్కకు తీసుకెళ్ళి మాట్లాడడం అనేది రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు కానీ, ఏపీపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కానీ వీళ్ళు పదే చెప్తున్న మాట ఏంటంటే వైసీపీని గద్దె దింపాలంటే అన్ని పార్టీలు ఏకమవ్వాలని చెప్తున్నారు. కానీ పొత్తుకు సంబంధించి ఇక్కడ టీడీపీ జనసేన పొత్తు పెట్టుకునే, కానీ మిగతా వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీలు ఇంకా ఆ కూటమికి పొత్తుకు సంబంధించి ఇంకా ఎలాంటి ప్రకటన చేయని నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళ ఇండియా కూటమికి మద్దతు తెలపకుండానే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఏమన్నా టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటుందా అనే కోణంలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఒక ఇండియా కూటమి కనుక మద్దతు ఇస్తే చాలా పరిణామాలు ఉంటాయి.
2018 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో మనం చూసాం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలిసి ఆయన తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా దేశం మొత్తం అనేక ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు కూడా రాహుల్ గాంధీతో కలిసి ఢిల్లీలో అక్కడ పర్యటించడం కానీ చాలా అన్ని పార్టీలు ఏకం చేయడంలో చంద్రబాబు నాయుడు కీలకంగా వివరించారు. తర్వాత తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి తర్వాత అటు కాంగ్రెస్ పార్టీ వైపు ఎక్కడ కూడా ఆయన చూడలేదు. ఇండియా కూటమి ఏర్పాటు సమయంలో కూడా చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా తన అభిప్రాయాన్ని కానీ ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు ఇండియా కూటమికి సంబంధించినటువంటి చర్చ రావడానికి డీకే శివకుమార్ పక్కకు తీసుకెళ్లి మాట్లాడడం ఒక అంశం అయితే, రెండోది నిన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నేతలతో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ మాట్లాడిన సందర్భంలో ఇండియా కూటమికి చంద్రబాబు మద్దతు ఇస్తే బాగుంటుందని ఒక డిస్కషన్ నిన్న మీటింగ్లో వచ్చినట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నేతల వద్ద కూడా రాహుల్ గాంధీ అంశాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఈ పరిణామాలన్నింటి చూస్తే కనుక ఖచ్చితంగా ఇండియా కూటమి చంద్రబాబు నాయుడు కోరుకుంటుంది. చంద్రబాబు నాయుడు దేశంలో సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన మద్దతు ఉంటే బాగుంటుందని ఒక అభిప్రాయం ఆ పార్టీ నేతలు ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకవేళ మొన్న షర్మిల కాంగ్రెస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా ఈ మధ్య వార్తలు వస్తున్న నేపథ్యంలో కొంత ఆసక్తిని రేపుతుంది. షర్మిల వయా బెంగళూరు రాజకీయాలు చేస్తున్న నేపథ్యంలో మరి డీకే శివకుమార్ దీనికి సంబంధించి చంద్రబాబు డీకే మధ్య ఏదైనా రాజకీయపరమైన చర్చ కూడా, షర్మిల అంశానికి సంబంధించి ఏదైనా ఇష్యూ కూడా వాళ్ళ మధ్యలో చర్చకు వచ్చే ఛాన్స్ ఉందనుకోవచ్చు మనం. ఖచ్చితంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే దానికి బలాన్ని చేకూర్చే అంశం ఏంటంటే, మొన్న క్రిస్మస్ సందర్భంగా షర్మిల స్వయంగా చంద్రబాబు నాయుడికి లోకేష్కి గిఫ్ట్లు పంపించడం, షర్మిల పేరుతో గిఫ్ట్లు పంపించడం మనం చూసాము. ఎప్పుడు జరగల, అంటే రాజకీయాల్లోకి షర్మిల రాకముందు జరగల, వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు ఇలాంటి పరిణామం జరగల. కానీ మొన్న క్రిస్మస్కి స్వయంగా షర్మిల తన లెటర్ హెడ్తో తన పేరుతో లోకేష్కి చంద్రబాబు నాయుడికి విషెస్ పంపుతూ ఆ గిఫ్ట్లు పంపించిన నేపథ్యం చూసాం. ఈ పరిణామాలన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మద్దతు కోరుకుంటుంది. ఇప్పుడు సింగిల్గా పోటీ చేసిన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఓట్లు వచ్చే అవకాశం లేదు. షర్మిల వచ్చినా కానీ పెద్దగా ఓట్లు వచ్చే అవకాశం లేదు. కానీ వాళ్ళ టార్గెట్ 2029గా వాళ్ళు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు సింగిల్గా వెళ్ళడం కంటే ఏదో ఒక పార్టీతో ఇప్పుడు పొత్తు పెట్టుకున్నటువంటి టీడీపీ జనసేనతో కలిసి వెళ్ళడం ద్వారా కొంత షీట్ల షేరింగ్ కానీ లేకపోతే ఓట్ల షేరింగ్ కూడా వస్తుందనే అభిప్రాయంలో ఆ పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే డీకే శివకుమార్ ఏమైనా పొత్తు అంశానికి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంశానికి ఏమైనా చర్చించారా, లేదా నేరుగా ఇండియా కూటమిలోకి మద్దతు ఇవ్వాలని కోరారా అనే దానిపైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అక్కడ అగ్రనేతలు కూడా తెలుగుదేశం పార్టీ మద్దతు ఉంటే బాగుంటుందని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ షర్మిల వ్యవహారానికి సంబంధించి కానీ లేకపోతే షర్మిల ఆంధ్రప్రదేశ్కి వస్తున్న నేపథ్యంలో ముందుగానే తెలుగుదేశం పార్టీ నేతలకి లోకేష్కి చంద్రబాబు నాయుడు గిఫ్ట్లు పంపడం, ఈ పరిణామాలన్నిటికీ ఖచ్చితంగా తెలుగుదేశం కాంగ్రెస్ జతకట్టే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. దానికి బలాన్ని చేకూరుస్తూ ఈరోజు డీకే శివకుమార్ కూడా పక్కకు తీసుకెళ్ళి మాట్లాడడం కూడా జరిగిందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం డీకే శివకుమార్ చంద్రబాబుతో మాట్లాడిన వీడియో అయితే రాజకీయంగా కొంత ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పాలి. ఎప్పుడో 2019తో తెగిపోయిన బంధం మరోసారి కలవబోతుందా, సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి చంద్రబాబు నాయుడు ఇండియా కూటమి తరపున ఉంటారా లేదా అనే దానిపైన క్లారిటీ అయితే రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మోడీకి దగ్గరయ్యే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ద్వారా మోడీతో కలిసే ప్రయత్నం చేస్తున్నారనేది ప్రధానంగా బయట జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో మోడీని కాదని చంద్రబాబు మరోసారి కాంగ్రెస్ వైపు వెళ్తారా,